తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం దున్నపోతు నిద్రపోతూ ఉన్నది. ఒక్కసారి చరిత్ర గతంలోకి తొంగి చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన జరగనప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం నడిపిస్తున్నటువంటి రోజులలో అంతకుముందు రోజులలో కూడా తెలంగాణలో నెర్రెలు వారినటువంటి బీళ్లను చూసినాం, ఎండిపోయినటువంటి చెరువులను చూసినాం, నీళ్లు వాటా కేటాయించబడినటువంటి ప్రాజెక్టులను చూసినాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు వేలాది చెరువుల పునర్నిర్మాణం చేసి అనేక ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి స్వర్ణయుగాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అటువంటి మరి ఒకప్పుడు తెలంగాణ రాకముందు రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే కేసీఆర్ గారి నాయకత్వాన కాల్వలలో నీళ్లను చూసి సంతోషపడ్డటువంటి రోజులు ఉన్నాయి. గతంలో తెలంగాణ రాకముందు ఇదే పరిస్థితులు. కాంగ్రెస్ ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినా ఎండాకాలం వచ్చిందంటే ఎండిపోతున్నటువంటి పంటల్ని ఆనాడు శాసనసభలో శాసన మండలిలో ప్రదర్శించినటువంటి రోజులను చూసినాం. గ్రామాల్లోకి పోతే కరెంటు లేనటువంటి అవస్థలను చూసినాం. కేసీఆర్ గారు తాను సమర్థవంతమైనటువంటి పాలనతో కరెంటు విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ శాశ్వత పరిష్కారం చూపిస్తే అనేక సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా కొనసాగాల్సినటువంటి తెలంగాణ పొలాలు, తెలంగాణ రైతులు ఈరోజు మళ్ళీ వీళ్ళ అసమర్థ పాలన వల్ల, నిర్వాకం వల్ల, నీరోను మించినటువంటి దుర్మార్గపు పాలన వల్ల రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పంటలు ఎండిపోతున్నటువంటి దుస్థితిని చూస్తూ ఉన్నాం. ఒకవైపు గిట్టుబాటు ధరలు లేవు, రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మధ్య కునారిల్లుతున్నటువంటి పరిస్థితి నుండి ఖచ్చితంగా కేసీఆర్ గారు సమర్థవంతంగా ప్రతి ఎకరాకు నీరు అందించినటువంటి సందర్భాన్ని చూసినాం. కోట్లాది ఎకరాల్లో పంటలు బ్రహ్మాండంగా పండినటువంటి పరిస్థితిని చూసినాం. మరి దానికి భిన్నంగా వీళ్ళ నిర్వాహకం వల్ల ఈ దుస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా రైతుల విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉన్న నీటిని సద్వినియోగం చేసి టేలెండ్ వరకు ఉన్నటువంటి అన్ని పొలాలను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. లేకపోయింటే ప్రజల పక్షాన ఎదురయ్యేటువంటి శిక్షకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇందాక మేమందరం కూడా మా స్లోగన్ సందర్భంగా చెప్పినాం, ఇది కాలం తెచ్చినటువంటి కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు, రేవంత్ రెడ్డి పాలన నిర్వాహకం వల్ల వచ్చినటువంటి కరువు. ఒక రైతాంగంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 15 మాసాల మీ దుర్మార్గ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలైనా సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పాలన అంటే ప్రజలకు లాలనలాగా ఉండాలి తప్ప శాపంగా పరిణమించకూడదు. ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించండి, తీవ్రతను గ్రహించండి, భేషజాలకు పోకుండా నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసనసభ వేదికగా చేస్తున్నటువంటి ఈ డిమాండ్కు ప్రభుత్వం స్పందించకపోతే రేజు ప్రజాక్షేత్రంలో కూడా ఈ తీవ్ర నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు రైతాంగ ప్రయోజనాల కోసం మేము నిరంతరం పోరాటం చేస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న నీటిని సద్వినియోగం చేసి పంటలు ఎండిపోకుండా కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తాం.